Shakers IAS Study Circle. APPSC Group 1, 2 and 3 Foundation Course for Civil Services, IAS, IPS, IRS, IFS. రాయలసీమ మొత్తానికి 2007లో తిరుపతిలో స్థాపించిన మొట్టమొదటి సంస్థ. ఏ నోటిఫికేషన్ వచ్చినా ర్యాంక్ షేకర్స్ సొంతం. గ్రూప్ 2లో స్టేట్ 3rd ర్యాంక్, గ్రూప్ 3లో స్టేట్ 5th ర్యాంక్, గ్రామ సచివాలయాల్లో 1st ర్యాంక్, అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ షేకర్స్ స్టడీ సర్కిల్ నియర్ ఎన్టీఆర్ సర్కిల్, తిరుపతి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. మెయిన్స్కి ఎలా ప్రిపేర్ కావాలి, మెయిన్స్లో ముఖ్యంగా ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే మనము హౌ టు రైట్ ద బెస్ట్ ఆన్సర్ ఇన్ ద మెయిన్స్. హౌ టు రైట్ బెస్ట్ ఆన్సర్ ఇన్ ద మెయిన్స్. మెయిన్స్ పరీక్షలో మనకు డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. అక్కడ ఆన్సర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఆన్సర్ ఎలా రాయాలనేది ఈరోజు చెప్పుకుందాం. చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్ వే ఆఫ్ రైటింగ్ ఎలా ఉండాలి అన్నారు. మనం చాలా పుస్తకాలు చదువుతుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 250 పదాల్లో మన ఆన్సర్ని ప్రజెంట్ చేయాలి. ఆ 250 పదాలు కానీ 150 వర్డ్స్లో కానీ ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా రకాల సమాచారం తీసుకుంటాం, పెద్ద ఎత్తున సమాచారాన్ని గ్యాదర్ చేసుకుంటాము, కానీ అనేక పుస్తకాలు చదువుతాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 250 పదాల్లో లేదా 150 వర్డ్స్లో ఆన్సర్ని ఎలా ప్రజెంట్ చేయాలి, అలా ఎవరైతే బాగా ప్రజెంట్ చేస్తారో వాళ్ళకే మార్క్స్ వస్తాయి. కానీ అందరు ప్రజెంట్ చేస్తుంటారు, ఎవరు రాసిన ఆన్సర్ వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు, కానీ మనం చదివిన దాన్ని ఆన్సర్ షీట్లో ఏ విధంగా ప్రజెంట్ చేయాలి దానికంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మనం నేర్చుకున్న మొత్తాన్ని మనము మనకిచ్చిన ఆన్సర్ షీట్లు ప్రజెంట్ చేయలేము అక్కడ. కాబట్టి ఆన్సర్ ఎలా రాయాలి మెయిన్స్లో అనేది చూద్దాం. ఈవెన్ గ్రూప్ 1 కావచ్చు, ఈవెన్ మన సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అయినా కావచ్చు, రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ మనకు హౌ టు రైట్ ద బెస్ట్ ఆన్సర్ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్స్. అది ఏంటి, మనకు ఏపీఎస్సి ఎగ్జామ్ కావచ్చు, తర్వాత టీఎస్పీఎస్సి కావచ్చు, తర్వాత ఐఏఎస్ మెయిన్స్ ఎగ్జామ్ అయినా కావచ్చు. ఈ 3 ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలి, బెస్ట్ ఆన్సర్ ఎలా రాయాలి అనుకుందాం. ఇక్కడ చూద్దాం మనం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ ఆన్సర్ మనము మెయిన్స్లో కానీ సివిల్స్లో కానీ గ్రూప్ 1లో కానీ ఆన్సర్ ప్రజెంట్ చేసేటప్పుడు మనకు 3 భాగాలు ఉంటుంది. అంటే ఏం చెప్తాము, ఆన్సర్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్. మనము ఏదైతే ఆన్సర్ ప్రజెంట్ చేయబోతున్నామో దాంట్లో 3 భాగాలు ఉంటుంది. 3 భాగాలు ఉంటుంది. అవి ఏవయ్యి అంటే, ఒకటి ఇంట్రడక్షన్, 2 బాడీ, తర్వాత యువర్ మేజర్ కాంటెంట్. అంటే నువ్వు ఏ ఆన్సర్ అయితే ప్రజెంట్ చేయబోతున్నామో దానికి కావాల్సిన కాంటెంట్, బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఏది ఉంటుందో అది యువర్ మేజర్ కాంటెంట్ అని చెప్తాను ఇక్కడ. అదేవిధంగా చివరికి వచ్చేసరికి కంక్లూజన్ ఎలా ఇవ్వాలి. ఈ 3 భాగాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయితే ఆన్సర్ ప్రజెంట్ చేసేటప్పుడు ఈ 3 భాగాలు ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. ఒకటి ఇంట్రడక్షన్, 2 మెయిన్ పార్ట్, మేజర్ పార్ట్ కాంటెంట్ ఇన్ ద ఆన్సర్, ప్లస్ కంక్లూజన్, ముగింపు ఎలా ఉండాలి అనేది. ఓకే, తర్వాత ఇక ఈ ఆన్సర్ ప్రజెంట్ చేసేటప్పుడు చూడండి, ఒక స్టూడెంట్ అనేక రకాల పుస్తకాలు చదువుతాడు, అనేక రకాల మెటీరియల్ చదువుకుంటాడు, ఓన్గా నోట్స్ రాసుకుంటాడు. కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో మాత్రమే 250 పదాలు 150 పదాల్లో ఆన్సర్ ప్రజెంట్ చేయాలి. అలాంటప్పుడు నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే నువ్వు ఆన్సర్ కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతావు. ఒక్కసారి ఆలోచించదగ్గ విషయం ఇది. ఓకే, చూద్దాం ఒకసారి. అయితే సో అండ్ ఆస్పిరెంట్స్ షుడ్ ఆల్వేస్ ఫాలో ద స్ట్రక్చర్. మీరు రాసే ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఈ ఆన్సర్ కంటూ ఏం చేయాలంటే మీకంటూ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలా. ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలనేది ఒక స్ట్రక్చరు, ఒక స్కెల్టన్ అనేది నీకు ఒక ఐడియా ఉండాలి, ఏ విధంగా ప్రజెంట్ చేయాలనేది ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మనకు
యూపీఎస్సీలో కానీ ఏపీఎస్సీలో కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానివ్వండి ఆన్సర్ ప్రజెంట్ చేసేటప్పుడు ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్టే మనకి ఇంట్రడక్షన్ పార్ట్ ఉండాలి, మెయిన్ కాంటెంట్ బాడీ ఉండాలి, ప్లస్ కంక్లూజన్ ఉండాలి. ఈ 3 మాత్రం కంపల్సరీ నువ్వు ఆన్సర్లో ఉండి తీరాల్సిందే. ఈ 3 భాగాలుగా నీ ఆన్సర్ స్ట్రక్చర్లో ఉండి తీరాల్సిందే. కొందరు ఏం చేస్తుంటారంటే మా దగ్గర పిల్లలు రాస్తుంటారు, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ రాస్తూ పోతుంటారు, కానీ అది ఎక్కడ ఇంట్రడక్షను, ఎక్కడ మెయిన్ పార్ట్ ఉంది, ఎక్కడ కంక్లూజన్ ఇస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు. విన్నారా? అలా రాస్తే మనకు మార్క్స్ పడుతుంటాయి, కానీ ఉద్యోగం వచ్చే మార్క్స్ మాత్రం పడవు, జాబ్కు తగ్గ మార్క్స్ మాత్రం పడవు. విన్నారా? చూద్దాం తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే గుడ్ ఇంట్రడక్షన్. మనకు ఇంట్రడక్షన్ అనేది బాగుండాలి. విన్నారా? కాబట్టి ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు మీ, అంటే నాకు ఉన్నటువంటి అనుభవం ఆధారంగా, మా దగ్గర స్టూడెంట్స్ రాసిన ఆధారంగా, వాళ్ళ ఎగ్జామ్లో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ ఆన్సర్ ఫార్మేట్లు మొత్తం ఆధారంగా తీసుకొని చూస్తే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇంట్రడక్షన్ పార్ట్ విచ్ క్యారీస్ 0.5 to 1 mark ఇన్ ద ఆన్సర్. నువ్వు ఇంట్రడక్షన్ రాస్తే ఉన్నటువంటి మొత్తం మార్కుల్లో నీకు 0.5 to 1 mark నీకు ఇంట్రడక్షన్ పార్ట్కి వస్తుంది. సో ఇట్ హోల్డ్స్ ఇంపార్టెంట్ ప్లేస్. కాబట్టి ఏం చెప్తామంటే ఇంట్రడక్షన్ అనేది అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకు ఇక్కడ 1 mark ఇక్కడ మొత్తం తీసుకుంటుంది. చూడండి, ఇంట్రడక్షన్ బాగుందనుకోండి ఆటోమేటిక్గా మనం బాగా రాయగలుగుతాం, ఎగ్జామినర్ కూడా ఆలోచించగలుగుతాడు. అట్రాక్టివ్గా ఉందనుకోండి, అలా అని చెప్పేసి మొత్తం కాంటెంట్ మొత్తం ఇంట్రడక్షన్లో పెట్టారనుకోండి, మనకు బాడీ ఆఫ్ ద కాంటెంట్లో ఏం దొరకదు అక్కడ. కాబట్టి ఇంట్రడక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్, ఇంపార్టెంట్ పార్ట్. దానికి ఎన్ని మార్కులు ఉంటుంది? 0.5 to 1 mark ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మరీ 2-3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయకండి. విన్నారా? తర్వాత యువర్ ఇంట్రడక్షన్ షోస్, అంటే నువ్వు ఇచ్చే ఇంట్రడక్షన్ స్టార్టింగ్లో ఏముంటుందంటే నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకున్నావా లేదా అనే అంశాన్ని తెలుపుతుంది. యువర్ ఇంట్రడక్షన్ షోస్ వెదర్ యూ క్వశ్చన్ అండర్స్టాండ్ ఆర్ నాట్, వెదర్ యూ క్వశ్చన్ అండర్స్టూడ్ ఆర్ నాట్. నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకున్నావా లేదా అనేది మొట్టమొదట ఎగ్జామినర్ గ్రహిస్తాడు. ఎందుకంటే క్వశ్చన్ చూడగానే అందరు ఏం చేస్తారంటే ఆన్సర్ రాయడం మొదలు పెడుతుంటారు. తప్పు లేదు, రాయొచ్చు, కానీ క్వశ్చన్లో ఆ క్వశ్చన్ అడిగి ఏం అడుగుతున్నాడు, క్వశ్చన్లో ఎన్ని భాగాలు ఉన్నవి, ఏ భాగంలో ఏ కాన్సెప్ట్ ఆధారంగా అడుగుతున్నాడు అనేది ఒక్కసారి గమనించాలా. విన్నారా? కాబట్టి వెదర్ యూ క్వశ్చన్ అండర్స్టాండ్ ఆర్ నాట్ అనేది నువ్వు రాసే ఇంట్రడక్షన్ ఆధారంగా తెలుస్తుంది. తర్వాత ఇంట్రడక్షన్ షుడ్ బి ఇన్ఫర్మేషన్. నువ్వు ఇచ్చే ఇంట్రడక్షన్ ఎలా ఉండాలంటే ఇన్ఫర్మేటివ్ ఓరియంటేషన్గా ఉండాలి. విన్నారా? ఇట్ షుడ్ ట్రై టు ప్రొవైడ్ ఏ న్యూ ఇన్ఫర్మేషన్ టు ఎగ్జామినర్. పేపర్ కరెక్షన్ చేసే మాస్టర్కు నీవు ఇచ్చే ఇంట్రడక్షన్ ఎలా ఉండాలంటే నూతన సమాచారం అయి ఉండాలి, అంటే కొత్తదనంగా ఉండాలి. విన్నారు? కాబట్టి యువర్ ఇంట్రడక్షన్ షుడ్ బి ఇన్ఫర్మేషన్ ఓరియంటేషన్. ఇట్ షుడ్ ట్రై టు ప్రొవైడ్ ఏ న్యూ ఇన్ఫర్మేషన్ టు ఎగ్జామినర్. ఎగ్జామినర్ కానివ్వండి ఎలా ఉండాలంటే కొత్త సమాచారం అయి ఉండాలి. విన్నారు? సో హౌ వీ కెన్ రైట్ దిస్, ఈ యొక్క ఇంట్రడక్షన్ మనం ఏ విధంగా రాయాలి, ఈ ఇంట్రడక్షన్ మనం ఏ విధంగా రాయగలగాలి అంటే ఏముండాలంటే ఇక్కడ బై గివింగ్ సమ్ డాటా. ఇంట్రడక్షన్ ఏముండాలి? నువ్వు డాటాతో అయినా ప్రారంభించవచ్చు. ఏదైనా క్వశ్చన్ అడిగితే యూ కెన్ స్టార్ట్ విత్ డాటా, గణాంకాలు, స్టాట్స్ ఆధారంగా స్టార్ట్ చేయొచ్చు. విన్నారా? లేదా బై సమ్ డెఫినేషన్, ఏదైనా ఒక నిర్వచనం ఆధారంగా స్టార్ట్ చేయొచ్చు. విన్నారా? విచ్ ఇస్ నాట్ వెరీ బేసిక్. విన్నారా? మరి ఈ బేసిక్ వెళ్ళేసి ఇవ్వకుండా ఏదో ఒక నిర్వచనం ఇచ్చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి. తర్వాత విత్ ఎగ్జాంపుల్స్, ఎలా ఉండాలి ఇంట్రడక్షన్ ఒకవేళ ఇస్తే విత్ ఎగ్జాంపుల్ తోడుగా స్టార్ట్ చేయొచ్చు. అంటే నీ ఇంట్రడక్షన్లో ఈ 3 భాగాలతో ఎక్కడైనా నువ్వు స్టార్ట్ చేయొచ్చు. విన్నారా? 1 డాటాతో స్టార్ట్ చేయొచ్చు, 2 డెఫినేషన్తో స్టార్ట్ చేయొచ్చు, 3 విత్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేయొచ్చు. అంటే యువర్ ఇంట్రడక్షన్ షుడ్ బి న్యూ ఇన్ఫర్మేషన్ టు ఎగ్జామినర్. ఓకే. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఆన్ ద క్రిప్టో కరెన్సీ ఇన్ జిఎస్. జనరల్ స్టడీస్లో క్రిప్టో కరెన్సీ మీద క్వశ్చన్ అడిగినాను అనుకోండి. విన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది వెరీ ఈజీ వే. ఓకే. సపోజ్ మన క్రిప్టో కరెన్సీ మీద క్వశ్చన్ అడిగినాడు.
విన్నారా? దాని మీద క్వశ్చన్ అడిగితే మన ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి అంటే చూడండి ఇక్కడ ఇంట్రడక్షన్ పార్ట్. క్రిప్టో కరెన్సీ ఈజ్ ఎ డిజిటల్ అసెట్స్. Cryptocurrency is a digital assets that is encrypted. It is an engineering technology based on blockchain technology. And example, Bitcoin, Ethereum. ఇది మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క క్రిప్టో కరెన్సీ మీద ఒకవేళ క్వశ్చన్ అడిగితే మనం ఏం రాసినాం ఇక్కడ అంటే ద క్రిప్టో కరెన్సీ ఇస్ అ డిజిటల్ అసెట్ that is encrypted. It is an engineering technology based on the blockchain technology. For example, Bitcoin. చూడండి ఇక్కడ ఎన్ని సెంటెన్స్ ఉంది ఇక్కడ ఇంట్రడక్షన్ అంటే అబౌవ్ ఇంట్రడక్షన్ దెర్ ఆర్ 3 లైన్స్ ఓన్లీ. ఇక్కడ 3 లైన్స్ మాత్రమే ఉంది. తర్వాత ఇంకేముంది? ప్రొవైడెడ్ ఎగ్జాంపుల్స్. ఏముంది ఇక్కడ? ఎగ్జాంపుల్స్ ఇచ్చినాం. ఇక్కడ బిట్కాయిన్, ఎథరిజం ఇచ్చినాం. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది. విన్నారా? ఇది 2, తర్వాత ఇది 3. విన్నారా? మన ఇంట్రడక్షన్ సింపుల్గా క్రిప్టో కరెన్సీ గురించి క్వశ్చన్ అడిగితే సింపుల్గా 3 వాక్యాల్లో మనము ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసినాం. ఎందుకు? దాని గురించి చెప్పినాము, అది ఏంటో చెప్తున్నాము, ప్లస్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. విన్నారా? ఒకవేళ వీ కెన్ యాడ్ ఎ లిటిల్ బిట్ డాటా, ఇంకా కావలిస్తే మనం గణాంకాలుగా స్టార్ట్ చేయొచ్చు, గణాంకాలుగా ఇన్పుట్ చేయొచ్చు. విన్నారా? ఇఫ్ యూ నో, నీకు తెలిస్తే లైక్ కరెంట్లీ క్రిప్టో కరెన్సీ వర్త్ అరౌండ్ 5 trillions, అంటే అంత ట్రిలియన్ వాల్యూ తోటి మన క్రిప్టో కరెన్సీ ఉందని చెప్పేసి సమ్ మోర్ డాటా యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ ఇంపాక్ట్ దట్ యు నో ద క్రిప్టో కరెన్సీ, దట్ యు నో ద అండర్స్టాండింగ్ ద క్వశ్చన్. ఈ క్రిప్టో కరెన్సీ గురించి నీకు తెలుసు అనే భావన నీకు ఇంట్రడక్షన్లో ఉంటుంది కాబట్టి ఎగ్జామినర్ దాన్ని గ్రహించగలుగుతాడు. ఓకే, ఇలా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే వెరీ లిటిల్ బిట్గా ఉండాలి. ఇంట్రడక్షన్ మొత్తం నీకు తెలిసి సమాచారం మొత్తం తీసుకొచ్చి ఇంట్రడక్షన్లో వేసినాం అనుకోండి, మెయిన్ బాడీలో నువ్వు ఎక్కడ సమాచారం వేయగలుగుతావు? మళ్ళీ రిపీట్ చేస్తే ఆన్సర్ అనేది వ్యాలిడ్ కాదు. అంటే వ్యాలిడ్ అవుతుంది కానీ నువ్వు అనుకున్నటువంటి మార్క్స్ పొందలేకపోతావు. ఓకే, కాబట్టి ఇంట్రడక్షన్లో ఏమి రాయాలో అదే రాయాలి. విన్నారా? ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. విన్నారా? ఏముండాలి? జస్ట్ 3 లైన్స్లో ప్రజెంట్ చేయాలి. విన్నారా? వీలైతే డెఫినేషన్తో స్టార్ట్ చెయ్యి. విన్నారా? లేదంటే డాటాతో స్టార్ట్ చెయ్యి, ప్లస్ ఎగ్జాంపుల్ ఇవ్వు. స్మాల్గా ఉండాలి. విన్నారా? అన్నీ ఉండాలి దాంట్లో. ఓకే, తర్వాత వాట్ నాట్ టు ఇన్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్లో ఏం చేయరాదు? ఇంట్రడక్షన్లో ఏమి చేయరాదు? ఇందాక ఏం చేయాలో చెప్పుకున్నాము. ఇంట్రడక్షన్లో ఏం చేయరాదో చూద్దాం. ఇక్కడ అవాయిడ్ ఓవర్ ఎక్స్ప్లెనేషన్. ఇందాక చెప్పుకున్నట్టు ఇంట్రడక్షన్లోనే ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకోండి, ఉన్న సమాచారం మొత్తం ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మెయిన్ బాడీలో ఏమి ఇవ్వగలుగుతావు? కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఇవ్వరాదు. బికాస్ because you also need to explain various things in the main body. విన్నారా? మెయిన్ బాడీలో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చాలా ఉంటుంది కాబట్టి ఇంట్రడక్షన్లో తక్కువగా వివరణ ఇవ్వు. తర్వాత యూ షుడ్ నాట్ టేక్ మచ్ టైమ్ ఇన్ ఓవర్ థింకింగ్ అబౌట్ ద పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్. నేను ఇంట్రడక్షన్ పార్ట్ బాగా ఇవ్వాలని చెప్పేసి ఎక్కువగా దాని గురించి ఆలోచించవలసిన అవసరము లేదు. విన్నారా? సో యూ షుడ్ డెవలప్ ఎ హ్యాబిట్ టు థింక్ అబౌట్ డాటా, డెఫినేషన్, ఎగ్జాంపుల్. కాబట్టి ఏ క్వశ్చన్ అయినా సరే, ఏ ప్రశ్నకైనా సరే డాటా కానివ్వండి, డెఫినేషన్ కానివ్వండి, ఎగ్జాంపుల్ కానివ్వండి, వాటి గురించి నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. విన్నారా? వాటి గురించి ఏం చేయాలి తెలిసిన? డాటా కోసము ప్రత్యేకంగా ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని ఏ ఎగ్జాంపుల్ ఉంటుందో ఎగ్జాంపుల్స్ కానివ్వండి, డాటా కానివ్వండి, డెఫినేషన్లు కానివ్వండి, వాటికంటే ఒక నోట్ సపరేట్గా చేసుకోవాలి. ఏ క్వశ్చన్ వస్తే ఎలాంటి ఆన్సర్ మనము ఎక్కడ మనము డాటా ఇన్పుట్ చేయాలి, ఎలాంటి ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి తగ్గ డెఫినేషన్ ఇవ్వాలి అనేది మనం మొదటి నుంచి ఒక డాటాను డెవలప్ చేసుకోవాలి. దానికంటే ఒక సపరేట్గా ఒక చిన్న నోట్బుక్ పెట్టుకోవాలి. అది ప్రిలిమ్స్కి మనకు వస్తుంది, మెయిన్స్కి మనకు వస్తుంది. విన్నారా? కాబట్టి టు డెవలప్ ద హ్యాబిట్ టు థింక్ అబౌట్ ద డాటా, డెఫినేషన్, ఎగ్జాంపుల్స్ విత్ ఇన్ ద టైమ్ ఫర్ ద ఇంట్రడక్షన్. కాబట్టి తక్కువగా ఇవ్వాలి, డాటా ఉండాలి, ఎగ్జాంపుల్ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ఎలా వస్తుంది మరి అంటే నువ్వు బై ప్రాక్టీస్ ద్వారా మాత్రమే చేయగలుగుతావు. ఓవర్ నైట్గా వెళ్ళేసి నేను రాస్తానంటే రాయగలుగుతారు కానీ రాయకు రాదు, జాబ్ రాదు. ఓకే, చూద్దాం. తర్వాత
ఇక మెయిన్ బాడీకి వచ్చేద్దాం. మెయిన్ బాడీ ఆఫ్ యువర్ ఆన్సర్. నీ యొక్క ఆన్సర్లో మెయిన్ బాడీ ఎలా ఉండాలి? చూడండి ఇక్కడ దిస్ ఇస్ ద మెయిన్ ఏరియా. దిస్ ఇస్ ద మెయిన్ ఏరియా. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ ఏరియా వేర్ యూ హ్యావ్ ద రైట్ ఆఫ్ ఆల్ యువర్ కాంటెంట్. నువ్వు కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల పాటు చదివినటువంటి చదువంతా కూడా ఈ మెయిన్ బాడీలో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినవని కాదు, నువ్వు ఎలాంటి పుస్తకాలు చదివినవని కాదు, ఇన్ టైంలో హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ యువర్ ఆన్సర్, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ షుడ్ బి రీడ్, వాట్ షుడ్ నాట్ బి రీడ్ అనేది ఇంపార్టెంట్. ఏం చదవాలా, ఏం చదవకూడదు, ఏది ప్రజెంట్ చేయాలా, ఏది ప్రజెంట్ చేయకూడదు అనేది ఇక్కడ మెయిన్ పార్ట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ దిస్ ఇస్ ద మెయిన్ ఏరియా వేర్ యూ హ్యావ్ రైట్ యువర్ ఆల్ యువర్ కాంటెంట్ అండ్ అడ్రస్ ద క్వశ్చన్ ఆన్ డిమాండ్. క్వశ్చన్ చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని ఎక్కడ అర్థం చేసుకున్నావు, ఏ ప్రశ్నకు ఎలాంటి ఆన్సర్ రాయాలనేది ఇక్కడ తెలుస్తుంది నువ్వు ఏం చదువుకున్నావు అనేది ఇక్కడ. సో థింగ్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్. ఏ క్వశ్చన్కు ఏ ఆన్సర్ పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలని ఇక్కడ చెప్తుంది చూడండి. ఆల్వేస్ రైట్ యువర్ ఆన్సర్ ఇన్ పాయింట్స్ మైండ్. విన్నారా, పారాగ్రాఫ్ లేకుండా పాయింట్ వైజ్. ఇది ఓన్లీ జిఎస్లో చెప్తున్నా, నాట్ ఎస్ఏ. విన్నారా, జిఎస్ రాసేటప్పుడు యువర్ ఆన్సర్ షుడ్ బి ఇన్ ద పాయింట్ వైజ్. Your answer should be point wise. Okay, these points also two small points. Your point should be 2-3 lines only. Each point consists of 2-3 lines only, not more than 3 lines. If there is above 3 lines, it become a para. Okay, so maximum don't overwrite, over explain things. అంటే ఎక్కువగా ఓవర్ రైట్ చేయకుండా, ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, విన్నారా, ప్రతి పాయింట్లో 3 వాక్యాలు వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వన్, ఆల్వేస్ ట్రై టు ప్రొవైడ్ ఎగ్జాంపుల్ యువర్ పాయింట్స్. నువ్వు ఏవైతే పాయింట్స్ రాస్తున్నావో అక్కడ ఉదాహరణలు మెన్షన్ చేస్తూ రాయి. విన్నారా, ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాయి. అవసరం ఉన్న చోట ఇవ్వండి ఎగ్జాంపుల్స్, అవసరం లేని చోట అన్నెసరీ ఎగ్జాంపుల్స్ ఇవ్వకూడదు. ఓకే, ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఈచ్ పాయింట్. ప్రతి పాయింట్కు ఎగ్జాంపుల్ ఇవ్వాలని ఆలోచన లేదు ఇక్కడ, అవసరం లేదు. ఇఫ్ దే ఆర్ నెసరీ ఫర్ ద ఎగ్జాంపుల్ యూ కెన్ ప్రజెంట్. ఓకే, సపోజ్ దెర్ ఆర్ 10 పాయింట్స్. నువ్వు 10 పాయింట్స్ రాస్తున్నావు అనుకోండి, ఎగ్జాంపుల్స్ ఏముండొచ్చు, 5-6 వుడ్ బి ఆల్సో సఫిషియంట్. 10 పాయింట్స్ రాస్తే 5, మినిమం 4 నుంచి 5 వరకు ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. అలా అన్ని ప్రతి పాయింట్కి ఎగ్జాంపుల్ ఇస్తూ పోతున్నాం అనుకోండి, అవసరం లేదు. అప్పుడు ఓల్డ్ పేపర్ మొత్తం ఆన్సర్ మొత్తం ఎగ్జాంపుల్స్ అయిపోతుంది. విన్నారా, తర్వాత ఇక ఫాలో ద ప్రాపర్ స్ట్రక్చర్ ఇన్ యువర్ ఆన్సర్. మనం రాసే, నేను ఇంతకుముందు చెప్పాను, నువ్వు ఏదైతే ఆన్సర్ స్క్రిప్ట్ రాస్తున్నావో దానికి ఒక స్ట్రక్చర్ అంటూ ఉండాలా. విన్నారా, ఐ మీన్ టు సే ద ఫస్ట్ గివ్ ద సబ్ హెడ్డింగ్స్, దెన్ పాయింట్స్ ఫర్ ద ఎగ్జాంపుల్స్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ సబ్ హెడ్డింగ్ ఇవ్వు, తర్వాత పాయింట్స్ వైజ్ రాస్తూ నువ్వు ఎగ్జాంపుల్స్ ఇవ్వు. ఉదాహరణకు ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ విన్నారా, మీకు ఈజీగా అర్థమయ్యేందుకు. విన్నారా, చూడండి ఇక్కడ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ సబ్ కాంటినెంట్. భారతదేశాన్ని ఉపఖండం అని పిలుస్తారు. ఎందుకు? ఇది మీకు అందరికీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి అవుతూ వస్తున్నాము. ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐ గివెన్ ద వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి, దీనికి మనము ఆన్సర్ రాయాలి. ఏం రాస్తున్నాం ఇక్కడ, జాగ్రఫీ హెడ్డింగ్ పెట్టేసాం. ఇక్కడ ఏ లాంగ్ కోస్టల్ లైన్ ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టాము. ద ప్లేట్ టెక్టానిక్స్, దెన్ పాపులేషన్, యూనిటీ అండ్ డైవర్సిటీ, దెన్ పొలిటికల్ ఐడెంటిటీ. ఇక్కడ ఏం చెప్తున్నాము, 1, 2, 3, 4, 5 సబ్ హెడ్డింగ్స్ పెట్టుకున్నాం. పెట్టుకొని ఏం చేస్తున్నాం ఇక్కడ, దీనికి కావాల్సిన అంశం ఏంటి, పాయింట్ వైజ్ రాస్తున్నాం. ఇక్కడ ఏం రాస్తున్నాం చూడండి. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. వీ కెన్ మేక్ ఇట్ హార్డ్ ఆన్సర్ ఆల్సో, ఇలా టఫ్ ఆన్సర్ ఆల్సో రాయగలుగుతాము. మన అందరికీ అర్థమయ్యేందుకు ఇది తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రఫీ, ఇండియా ఇస్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశము. ప్లస్ ఇండియన్ ల్యాండ్ మాస్ బౌండెడ్ బై హిమాలయ ఇన్ నార్త్. ఉత్తరాన హిమాలయాలు ఉన్నవి. అండ్ ఇండియన్ ఓషన్ ఇన్ ద సౌత్. దట్ గివ్స్ ఇస్ ద డిస్ట్రిక్ట్ ఐడెంటిటీ. అంటే ఇక్కడ హెడ్డింగ్ పెట్టేసి దీని లోపల మనం పాయింట్స్ రాస్తున్నాం. ఓకే, అదేవిధంగా ఏ లాంగ్ కోస్టల్ లైన్, విన్నారా, పొడవైన తీరరేఖ ఉంది. లార్జ్ డెజర్ట్, థార్, లార్జ్ ప్లేన్స్, ఇండో గంగా బ్రహ్మపుత్ర ప్లేన్స్. గివ్స్ ఫిజియలాజికల్ డైవర్సిటీ దట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ కాంటినెంటల్ స్కేల్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చెప్తున్నాము, డైవర్సిటీ, ఫిజియలాజికల్ డైవర్సిటీ అని చెప్తున్నాము.
Then as per plate tectonics, India is a separate plate collide with Eurasian plate, leading the information Himalayas. దీనికి ఇది explanation. Then population, India is second largest population in the world. ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా కల దేశము. Much higher than any other continents. Then unity and diversity. India has multiple races, religious, caste, etc. Speaking different languages, practice different customs. అనేక రకాల సంస్కృతులు, అనేక రకాల భాషలు, అనేక రకాల ఆచారాలు, కులాలు, మతాలు ఉన్నాయి చెప్తున్నాం. Then political identity. India is the largest democracy with independent institutions. అంటే స్వతంత్ర సంస్థల నుండి అత్యంత విజయవంతమైనటువంటి మనకు ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్నాము అని చెప్పేసి పేర్కొంటుంది ఇక్కడ. కాబట్టి ఏం చెప్తుంది ఇక్కడ అంటే మనం అర్థం చేసుకోవడానికి సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఫాలో ద ప్రాపర్ స్ట్రక్చర్. ఐ మీన్ టు సే సబ్ హెడ్డింగ్స్ విత్ పాయింట్స్. అంటే సబ్ హెడ్డింగ్స్ పెట్టండి, దాంట్లో చిన్న చిన్న పాయింట్స్ రాయండి. ఎక్కడ మన ఎగ్జామ్స్ అవసరం అవుతుంటుందో అక్కడ మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సిందే. ఓకే, ఇది అర్థం కావడానికి చిన్న ఈజీ పాయింట్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, రాసిన తర్వాత అండర్లైన్ కీవర్డ్స్. నువ్వు రాసినటువంటి ఆన్సర్లో కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయండి. చూడండి, అండర్లైన్ చేసేటప్పుడు మనము పేపర్ పూర్తిగా బ్లింక్ అయ్యేటట్టు చేయకండి, అది మరి అగ్లీగా కనిపిస్తుంటుంది. విన్నారా, స్కెచ్తో గీసినాం అనుకోండి అండర్లైన్ మొత్తం కింది పేపర్ మీద పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యూజ్ లైట్ పెన్సిల్. విన్నారా. దెన్ డాటా, యూ కెన్ మెన్షన్ యువర్ డాటా, నేమ్ ఆఫ్ ద కమిటీ. ఒకవేళ ఆన్సర్ రాసినప్పుడు కమిటీ వస్తుంది అనుకోండి, అప్పుడు కమిటీ పేరు రాయండి. ఎందుకంటే యువర్ ఆన్సర్ షుడ్ బి అథెంటికేషన్. విన్నారా, నువ్వు రాసిన ఆన్సర్ అనేది వ్యాలిడ్గా ఉండాలంటే ఆ కమిటీ పేరు రాయాల్సిందే. యూజ్ ఎక్సలెన్సీస్ వర్డ్స్ లైక్ జస్టిస్. ఎవరైనా పెద్దవాళ్ళ వ్యక్తుల పేరు రాస్తున్నాం అనుకోండి, వాళ్ళ ముందు ఎలాంటి పదాలు ఉపయోగించుకోవాలో కూడా అలవాటు చేసుకోవాలి. విన్నారా. తర్వాత ఈ పాసిబుల్ ఆల్వేస్ ట్రై టు ప్రొవైడ్ డయాగ్రామ్స్. విన్నారా, ఒకవేళ అవసరం అనుకుంటే విన్నారా మీ ఆన్సర్ స్క్రిప్ట్లో, మీ ఆన్సర్ షీట్లో విన్నారా మీ వైర్ ప్రజెంటింగ్ ద ఆన్సర్ యూ కెన్ మేక్ ఇట్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్. విన్నారా, యువర్ ఆన్సర్ మోస్ట్ అప్రోప్రియేట్ ప్లేస్ జస్ట్ ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్. విన్నారా, ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత యూ కెన్ యూజ్ డయాగ్రామ్స్ ఆల్సో, ఫ్లో చార్ట్. బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ యూజ్, యూ కెన్ లైక్ 2D డైమెన్షన్, 3D డైమెన్షన్, 4D డైమెన్షన్, 3D డైమెన్షన్ మన చార్ట్స్ కూడా వినియోగించుకోవచ్చు. అంటే ఏం చెప్తుంది ఇక్కడ మనకు 3D డైమెన్షన్, 4D డైమెన్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇక్కడ. అంటే వెన్ యు ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ ద ఆన్సర్ యూ కెన్ యూజ్ ద వేరే డైమెన్షన్స్. సి డైమెన్షన్స్ అంటే ఈ యొక్క డైమెన్షన్ చేస్తే ఏమవుతుంది మనకు అంటే ఇక్కడ మనకు తక్కువ సమయంలో, తక్కువ స్పేస్లో ఎక్కువ సమాచారాన్ని ఇవ్వగలుగుతాం. ఇక్కడ తక్కువ సమయంలో తక్కువ స్పేస్లో ఎక్కువ సమాచారాన్ని ఇవ్వగలుగుతాం. అంటే మనం ఇలాంటి డైమెన్షన్స్ ఏం చేయొచ్చు అంటే మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం పాయింట్ వైజ్ పెట్టేసి ఇలాంటి డైమెన్షన్స్ మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా అంటే బేస్డ్ ఆన్ యువర్ ఇన్ఫర్మేషన్, నీకున్నటువంటి సమాచారం ఆధారంగా యూ కెన్ యూజ్ యువర్ డైమెన్షన్స్. అది 2D కావచ్చు, 3D కావచ్చు, 6D కావచ్చు. అయితే సార్ ఈ యొక్క డయాగ్రామ్స్ వేస్తే ఏం లాభం మనకు? ఇలా డయాగ్రామ్స్ ఏం లాభం అంటే నీకు ఎక్కువ సమాచారం ఉంటుంది నీ దగ్గర, మనం ఎంతో చదివింటాము, ఆ సమాచారం ఇవ్వలేకపోతున్నామే అని ఒక బాధ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు మెయిన్స్ రాసేటప్పుడు ఆన్సర్ షీట్లోనే స్టిపులేటెడ్ స్పేస్ ఇస్తున్నాడు, అందులో మనం సమాచారం ఇవ్వగలగాలి. అది విత్ ఇన్ ద వర్డ్ లిమిట్లోనే. కొన్నిసార్లు వర్డ్ లిమిట్ ఉంటుంది, ఉండదు. కాబట్టి ఆ స్పేస్లోనే మనం రాయవలసిన ఆన్సర్ మొత్తం పెట్టాలి. కాబట్టి అలా అని చెప్పి ఆన్సర్ షీట్ మొత్తం డయాగ్రామ్స్ వేయద్దు. అవసరం ఉన్న చోట మాత్రమే ఇలాంటి డయాగ్రామ్స్ వాడాలి. నీకు ఎలాంటినంటే 2D కానీ 3D కానీ మల్టీ డైమెన్షనల్ డయాగ్రామ్స్ అలాంటివి వాడవచ్చు. అంటే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్పడం ఇక్కడ తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని తక్కువ స్పేస్లో ఇవ్వడానికి వీలుంటుంది. కాబట్టి ఇలాంటి డైమెన్షన్స్ మనం వాడడానికి అవకాశం ఉంది అని చెప్పారు ఇక్కడ. ఓకే, కాబట్టి ఇలాంటి డైమెన్షన్స్ వాడవచ్చు మనం. సో వీ కెన్ మెన్షన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ డయాగ్రామ్ బట్ నాట్ డ్రా మోర్ డయాగ్రామ్స్. అలా అని చెప్పేసి ఆన్సర్ షీట్లో మొత్తం డయాగ్రామ్స్ వేస్తున్నారు అనుకోండి, అది ఇంకా అప్పుడు ముగ్గుల పోటీ అవుతుంది. విన్నారా? కాబట్టి ఓల్ ఆన్సర్ షీట్ ఏ డయాగ్రామ్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మనకి ఏం చెప్తుందంటే తక్కువ సమయంలో
తక్కువ స్పేస్లో ఎక్కువ సమాచారాన్ని ఇచ్చేందుకు ఇలాంటి డయాగ్రామ్స్ను వాడవచ్చు. తర్వాత డోంట్ పే అటెన్షన్ వర్డ్ లిమిట్. కొందరు ఏం చేస్తారంటే వర్డ్ లిమిట్ ఇన్ని వర్డ్స్లోనే రాయాలని కాన్సెప్ట్ ఉంటుంది, కానీ మనకి ఈ మధ్యకాలంలో వాడే స్పేస్ ఇస్తున్నాడు కాబట్టి ఆన్సర్ షీట్లో దాని తగ్గట్టు రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే మినిమం 250 వర్డ్స్ మాత్రం ఖచ్చితంగా రాయాల్సిందే. యువర్ అడ్వైస్ టు రైట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్, బట్ నవేడేస్ ఆన్సర్ షీట్ ఇట్స్ సెల్ఫ్ ప్రొవైడింగ్ స్టిపులేటెడ్ స్పేస్ ఫర్ ఆన్సర్. వాళ్ళు ఎంత రాయాలో ఆన్సర్ షీట్లో అంతే. సివిల్స్లో అయితే అదే ఇస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కొన్ని పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా వాళ్ళే స్పేస్ ఇస్తున్నారు, ఆ స్పేస్లోనే నువ్వు ఆన్సర్ రాయాలి. అంతకు మించి రాయడానికి టైం ఉండదు, అంతకు మించి రాయడానికి వర్డ్స్ ఉండొచ్చు నీ దగ్గర. కానీ అందుకోసమే మెయిన్ బాడీ రాసేటప్పుడు జాగ్రత్తగా క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఏ ఆన్సర్కి ఎలాంటి పాయింట్స్ రాయాలో అవే రాయాలి. ఇక్కడ ఉన్నది మొత్తం ఇంట్రడక్షన్ నువ్వు మొత్తము మెన్షన్ చేస్తే అక్కడ మెయిన్ బాడీ రాయడానికి సమయం ఉండదు, నీ దగ్గర పాయింట్స్ కూడా దొరకవు. ఓకే, కాబట్టి హౌ మచ్ టైం టేక్ ఈచ్ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్కు మనకి ఎంత సమయం తీసుకుంటుంది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ లాజిక్గా థింక్ చేస్తే ఈజీగా సక్సెస్ కావచ్చు మెయిన్స్లో. ఎందుకంటే చూడండి, ఇక్కడ సపోజ్ మన ఏపీఎస్సీ గ్రూప్ 1 తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి ఏపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఎనీ ఎగ్జామ్ కావచ్చు. చూడండి, మనకు ఏపీఎస్సీ ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ తీసుకుంటే దాంట్లో మొత్తము 15 క్వశ్చన్స్ చేయాలి. 15 క్వశ్చన్స్ చేయాలి, 3 గంటలు చేయాలి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటే మనకు 30 క్వశ్చన్స్ చాయిస్ ఉంటుంది మనకు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 10 క్వశ్చన్స్, సెక్షన్ సిలో 10 క్వశ్చన్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కు మన చాయిస్ ఉంటుంది. అలాగే మొత్తం ఎన్ని క్వశ్చన్ చేయాలి మనము? 10 మార్క్స్ ఉంటుంది, 150 వర్డ్స్ 250 వర్డ్స్, 15 క్వశ్చన్స్ ఉంటుంది, 3 అవర్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఒక క్వశ్చన్ రాయడానికి నీకు 12 నిమిషాలు ఉంటుంది. ఒక క్వశ్చన్ రాయడానికి 12 నిమిషాలు ఉంటుంది. అంటే 2 నిమిషాలు నువ్వు ఆలోచించగలగాలి, 10 నిమిషాల్లో ఆన్సర్ రాయగలగాలి. అంటే ఒక క్వశ్చన్కు 1 నిమిషంలో నువ్వు 25 పదాలు రాయాలి. 1 నిమిషంలో 25 పదాలు రాయాలి. అంటే నువ్వు ఎంత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే నువ్వు కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతావు. అదేంటిది? నువ్వు 3 గంటల్లో 15 క్వశ్చన్స్ రాయగలగాలి. రాస్తే నీకు ఖచ్చితంగా నీకు ర్యాంక్ వస్తుంది, సమస్య లేదు ఇక్కడ. కాబట్టి ఒక క్వశ్చన్కు నువ్వు 12 నిమిషాలు ఉంటే 2 నిమిషాలు నువ్వు ఆలోచించుకోవడానికి, ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోవడానికి 10 నిమిషాలు నువ్వు ఆన్సర్ రాయాలి. అంటే 1 నిమిషంలో నువ్వు 25 పదాలు రాయాలి. అట్లా 250 పదాలు రాయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటావు అనేది, అందుకోసమే ఆన్సర్కి అనేది ఒక ఫార్మాట్ ఉండాలి, ఒక స్ట్రక్చర్ అంటూ ఉండాలి. ఓకే, మనం ఎంతో చదివింటాము కానీ అంతా తీసుకొచ్చి ఒకే దగ్గర ఆన్సర్ పెట్టలేము మనం ఇక్కడ. కాబట్టి దేర్ షుడ్ బి ఎ స్ట్రక్చర్, ఇంట్రడక్షన్ ప్లస్ మెయిన్ బాడీ అండ్ కంక్లూజన్. తర్వాత సో యూ కెన్ యూజ్ ఫ్లో చార్ట్ ఆల్సో. రాసేటప్పుడు మనం ఫ్లో చార్ట్ ఉపయోగించుకోవచ్చు. ఎందుకు? టు కవర్ మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఇందాక చెప్పినట్టు మనకి ఎక్కువ పాయింట్స్ కవర్ చేసేందుకు మనం ఫ్లో చార్ట్ వినియోగించుకోవచ్చు. వెనెవర్ దేర్ ఈస్ కంపారిటివ్ క్వశ్చన్, ఒకవేళ ఇలాంటి క్వశ్చన్సే కాకుండా ఇన్న పోల్స్ అండి అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఇలా చాలా ఉన్నవి మన క్వశ్చన్ డైరెక్షన్స్ అని చెప్పేసి క్రిటికల్లీ అనలైజ్, విన్నారా, తర్వాత డిస్క్రైబ్, తర్వాత వచ్చేసి కామెంట్, ఇవన్నీ తర్వాత వేరే వీడియోని చెప్పుకున్నాము. విన్నారా, వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ కంపారిటివ్ క్వశ్చన్ ఆస్కింగ్ ఫర్ ద కంపారిజన్ బిట్వీన్ 2 థింగ్స్, 2 అంశాల గురించి కంపేర్ చేస్తూ రాయండి అన్నప్పుడు, విన్నారా, దాంట్లో ఏం చేస్తారంటే అందరు పేరా రాసుకుంటూ వెళ్తుంటారు. అలా రాయడం చాలా తప్పని చెప్పడం కాదు, రాయొచ్చు కానీ మార్క్స్ ఇవ్వడము, దానికి ఒక పద్ధతి. విన్నారా, కాబట్టి గో ఫర్ కాలం బేస్డ్ అప్రోచ్. అంటే ఒకవైపు ఒక కాలము, రెండో కాలం వేసి నువ్వు కంపేర్ చేస్తూ రాస్తే ఎగ్జామినర్కి ఈజీ ఉంటుంది, చదవడానికి ఈజీగా ఉంటుంది, మార్క్స్ వేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ మార్క్స్ రావడానికి ఉంటుంది. ఉదాహరణ చెప్తాను చూడండి. డిస్కస్ ద మెయిన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ గుప్తా పీరియడ్ అండ్ చోళా పీరియడ్ టు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. భారత ఇండియన్ అండ్ హెరిటేజ్ కల్చర్ సంబంధించి గుప్తా పీరియడ్, చోళా పీరియడ్ ఇద్దరిని కంపేర్ చేయండి అని సింపుల్ క్వశ్చన్ తీసుకున్నాను. విన్నారా, ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలా? ఇక్కడ ఏం చెప్తాము? గివ్ స్మాల్ ఇంట్రొడక్షన్. విన్నారా, తక్కువగా మీరు ఇంట్రొడక్షన్, ఆల్రెడీ చెప్పాను కదా, తక్కువ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. ఉదాహరణ ఏం చెప్తుంది? ద గుప్తా అండ్ చోళా పీరియడ్ ద రూలర్స్ కన్సిడర్డ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ ఇండియా. గుప్తా పీరియడ్లు కానివ్వండి, చోళా పీరియడ్ కానివ్వండి, దక్షిణ భారతదేశంలో కానీ నార్త్ ఇండియాలో కానీ వీళ్ళను స్వర్ణయుగం అని చెప్పేసి పేర్కొనవచ్చు. డ్యూ టు సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్
విన్నారా? వాళ్ళు సాధించినటువంటి సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. చూడండి, సింపుల్గా ఇద్దరి గురించి ఒక వాక్యంలో చెప్పేసాం వాళ్ళు ఏం చేసినారని చెప్పేసి. విన్నారా? తర్వాత ఇక్కడ ఎగ్జామ్లో సేమ్ ఇలాగే మీరు చార్ట్ వేసుకోండి. విన్నారా? కంపారిటివ్ క్వశ్చన్ వస్తే ఇలాగా. ఇప్పుడు చూడండి, గుప్తా పీరియడ్, చోళా పీరియడ్ ఏం కంపేర్ చేయాలనుకున్నాం ఇంపార్టెంట్గా, అది గుర్తుండాలి ముందు బ్రెయిన్లో. ఏ అంశాలను మనం కంపేర్ చేసుకోవాలి? చూడండి, ఇక్కడ ఆర్కిటెక్చరు, ప్లస్ స్కల్ప్చరు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషను, మతము, ట్రేడ్ అండ్ కామర్సు, తర్వాత ఇన్స్టిట్యూషన్స్. ఈ ఏరియాలో మీరు కంపేర్ చేస్తున్నారనుకోండి 100% మార్క్స్ పడతాయి. అనవసరమైన వాటి గురించి, ఎందుకంటే యువర్ పాయింట్ షుడ్ బి వ్యాలిడ్గా ఉండాలి. అంటే ఏ అంశాలు కంపేర్ చేస్తున్నాడు అని ఎగ్జామినర్ తెలియాలి. దీని మొత్తం పారాగ్రాఫ్ రాసినారు అనుకోండి, ఎగ్జామినర్కి బోరు కొడుతుంది. వేయాలనుకున్న మార్క్స్ కూడా వేయకుండా ఉంటారు. కాబట్టి చూడండి, ఇక్కడ ఆర్కిటెక్చర్, బిగినింగ్ ఆఫ్ నగారా స్టైల్ స్తూపాస్, ఫర్ ఎగ్జాంపుల్ అజంతా, ఉదయగిరి కేవ్స్, ఇక్కడ గుప్తా పీరియడ్లో. దెన్ చోళా, ద్రావిడియన్ స్టైల్ పీక్, ఎగ్జాంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ బృహదీశ్వర టెంపుల్. అంటే ఆర్కిటెక్చర్లో ఏం చేసినారో చెప్తున్నాము, దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. ఇంతకంటే ఏం కావాలా? మనకున్న తక్కువ సమయంలో మనము పర్ఫెక్ట్ పాయింట్లు ఇవ్వగలుగుతున్నాం. తర్వాత స్కల్ప్చర్కి వచ్చేసరికి వేరియస్ స్కూల్స్, బుద్ధా స్కూల్స్ ప్లస్ నటరాజ బ్రాంచ్. దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెటలాజికల్ గోల్డ్ కాయిన్స్, దినార్స్, బృహత్ సంహిత, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఆస్ట్రానమీ. దెన్ చోళా పీరియడ్కి వచ్చే వరకు వ్యాక్స్ టెక్నిక్, వెల్ వర్స్డ్ మెటలాజీ. దెన్ ఇంకేం చెప్తున్నాము? ఎడ్యుకేషన్, సంస్కృత్ అఫీషియల్ లాంగ్వేజ్, ఫేమస్ కాళిదాస, అమరసింహ, ప్లస్ భక్తి, హెరిటేజ్. విన్నారా? తర్వాత కంబ రామాయణ తన మూలవర్ణం. దెన్ రిలీజియన్, పురాణిక్, హిందూయిజం, భక్తి, అల్వార్, నయనార్స్, ఫిలాసఫీస్, రామానుజాచార్య. దెన్ ట్రేడ్ అండ్ కామర్స్, శ్రేష్ఠి, శాతవాహన ప్లస్ మారిటైమ్ ట్రేడర్స్ ఇవి. తర్వాత వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్, నలంద యూనివర్సిటీ బై కుమారగుప్తా. దెన్ రాజేంద్ర వన్ వేదిక్ కాలేజ్ అని చెప్పేసి ఇలాగ మొత్తము ఏవైతే మనం ఇక్కడ ఉన్నాయో వాటిని గుప్తుల కాలంలో ప్లస్ చోళ కాలంలో ఏ విధంగా డెవలప్ అయిందో విత్ ఎగ్జామ్స్ రాయిస్తున్నాం మనం. ఇలా రాస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఎగ్జామినర్ ఇవన్నీ చూస్తాడు, ఏ ఏరియా ఇతను కంపేర్ చేయబోతున్నాడు. ఇవి చూసినాడు అనుకోండి, ఎమ్మడే మీకు ఇంప్రెషన్ వచ్చేస్తుంటుంది. విన్నారా? ఇక్కడ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్, అంటే ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తే చేయక ఎవరు ఉండలేరు. ఇక్కడ జరిగినప్పటికి ఏమవుతుందంటే ఎగ్జామినర్ నోస్, దిస్ క్యాండిడేట్ నోస్ ద ఆన్సర్ అనే కాన్సెప్ట్ ముందు ఎగ్జామినర్కి పడిపోతుంది. ఓకే, తర్వాత దీనికి మనం కంక్లూజన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఇదంతా రాసిన తర్వాత thus the Gupta and Chola rulers shows significant contributions in Indian heritage and culture that promoted today Indian the soft diplomacy with foreign countries. దీనికి సింపుల్గా మనము కంక్లూజన్ ఇవ్వాల్సింది. ఇది 250 వర్డ్స్లో ఉంటుంది. మీరు లెక్క పెట్టుకోండి, 250 వర్డ్స్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత అవాయిడ్ రైటింగ్ అవుట్ సైడ్ మార్జిన్, ఈవెన్ నెంబర్స్ ఎక్సెట్రా షుడ్ నాట్ బి రిటర్న్ ద అవుట్ సైడ్. మీకు ఎగ్జామినర్లో ఆన్సర్ షీట్ ఇలా ఉంటే మీరు క్వశ్చన్ ఎక్కడ వేస్తారో అక్కడే వేయండి. ఏం చేస్తారంటే కొంతమంది డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేసి ఆన్సర్ షీట్లో వేస్తారు. నీకు మార్జిన్ ఉంది కదా, యూ కెన్ రైట్ మెయిన్ క్వశ్చన్ నెంబర్ హియర్. విన్నారా? ఏ క్వశ్చన్ నెంబర్ రాస్తున్నావో ఆ నెంబర్ ఇక్కడ రాయి. విన్నారా? దానికి 1A. కొందరు ఏం చేస్తారంటే పిల్లలు మా దగ్గర ఆన్సర్ రైటింగ్ చేస్తుంటారు, డైరెక్ట్ తీసుకొచ్చి 1A అంటాడు. ఇది 1A దేంట్లో? విన్నారా? ఇలాంటివి ఏమవుతుందంటే ఎగ్జామినర్కు చికాకు తెప్పిస్తాయి. విన్నారా? మీరు ఎంత బాగా రాసినా కనుక ఎగ్జామినర్ ఇంప్రెస్ చేయకపోతే ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమవుతుందంటే మనం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మార్జిన్లో మెయిన్ క్వశ్చన్ ఆన్సర్ వేయండి. విన్నారా? అది కాబట్టి ప్రధాన క్వశ్చన్ నెంబర్ మాత్రమే వేయవలను. విన్నారా? అంటే మెయిన్ క్వశ్చన్ నెంబర్ మాత్రం ఇక్కడ వేయాలి. ఇక్కడ ఏం రాయడానికి వీల్లేదు మార్జిన్, ఇక్కడ అటు సైడ్ ఉన్నటువంటి దాని మీద. ఇలాంటివి ఏం చేస్తారు సివిల్స్లో అయితే ఏమవుతుందంటే ఇలా రాస్తే విన్నారా అక్కడ పెనాల్టీ మార్క్స్ వేస్తాడు. ఇక్కడ ఏపీఎస్సీ టీపీఎస్సీ రాస్తే ఏమవుతుందంటే మామూలుగా ఎగ్జామినర్కి చికాకుగా ఉంటుంది, పెనాల్టీ మార్క్స్ లేవు మనకి ఇక్కడ. అదే ఏమనుకుంటే 8 మార్కులు వేసే బదులు 6 మార్కులు వేస్తారు చికాకుగా. అంటే ఏ క్వశ్చన్ నెంబర్ ఎక్కడ వేసినాడు అనేది కరెక్ట్ అయిపోతుంది. విన్నారా? ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత
అలాగే పెనాల్టీ మార్క్స్, సివిల్స్ అయితే పెనాల్టీ మార్క్స్ వేస్తాడు. మన ఏపీఎస్లో అయితే మనకు ఎక్కువ చేసే దగ్గర మనకు తక్కువ మార్కులు పడతాయి. తర్వాత ఆల్వేస్ మేక్ డయాగ్రామ్ ఇన్ జియోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్. డయాగ్రామ్ ఏమని చెప్పినాం కదంటే, ఏవైతే జాగ్రఫీ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మీరు అవసరం ఉంది అనుకుంటే తప్పకుండా డయాగ్రామ్ వేయండి. అది చాలా యూస్ఫుల్ అవుతుంది, మార్క్స్ ఎక్కువగా గెయిన్ చేయొచ్చు. ఇట్ ఈస్ మస్ట్. యువర్ గోల్ షుడ్ బి ఫిల్లింగ్ ద లాస్ట్ ఇంచ్ ఆఫ్ యువర్ ఆన్సర్ షీట్స్. నీ గోల్ ఏముండాలంటే ఆన్సర్ షీట్లో ఈ ఇంచ్ పదం కూడా వదలకుండా రాయగలగాలి. విన్నారా? అండ్ అవాయిడ్ ద లివింగ్ బ్లాంక్ ద స్పేస్. విన్నారా? ఎక్కువగా స్పేస్ వదలొద్దు. విన్నారా? ఏం చేస్తారు, ఒక లైన్కు 2 ఇంచుల స్పేస్ వదిలిపెడతాడు. అది అగ్లీగా అనిపిస్తుంది. విన్నారా? ఎందుకు? ఆన్సర్ తొందర అయిపోవాలి అంటే, ఎవరైతే చదవరో, ఎవరైతే ఆన్సర్ ప్రజెంట్ చేయడానికి కాంటెంట్ ఉండదో అలాంటి వాళ్ళు అలా రాస్తారు. చదివే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా స్పేస్ లేదని ఆలోచిస్తుంటారు. కాబట్టి ఎక్కువ స్పేస్ వదిలొద్దు. విన్నారా? యువర్ ఆన్సర్ షీట్. సో ఆల్వేస్ రైట్ స్పీడ్. విన్నారా? ఆల్వేస్ రైట్ స్పీడ్. నో క్వశ్చన్, నో పేజ్ షుడ్ బి లెఫ్ట్ బ్లాంక్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. ఏ క్వశ్చన్ కానీ ఏ పేజీ కానీ బ్లాంక్ వదలకూడదు అనే గోల్తో మీరు హాల్లోకి వెళ్ళండి, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళండి. విన్నారా? తర్వాత ఇంకా లాస్ట్ కంక్లూజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక ఏం చెప్పుకున్నాము, ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాము, మెయిన్ బాడీ చెప్పుకున్నాము. ఇక్కడ ఏం చెప్తుందంటే కంక్లూజన్లో ముగింపు ఏం చెప్తుందంటే, ఇట్ కంటైన్స్ 0.1 మార్క్. ఇంట్రొడక్షన్కి ఎన్ని మార్కులు వస్తావో కంక్లూజన్కి అంతే మార్క్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, 8 మార్క్స్ మొత్తం బాడీ ఆఫ్ ద కాంటెంటే వస్తుంది, మెయిన్ బాడీలోనే ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ అన్ ఈజీ పార్ట్. అందరు కంక్లూజన్ ఏ విధంగా రాయాలని ఆలోచిస్తుంటారు. యాక్చువల్గా అయితే చాలా సులభంగా రాయొచ్చు. డోంట్ థింక్ టూ మచ్ ఫర్ ద కంక్లూజన్. కంక్లూజన్ ఎలా ఇవ్వాలని చెప్పేసి పెద్దగా ఆలోచించిన అవసరం లేదు ఇక్కడ. విన్నారా? తర్వాత ట్రై టు ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఇన్ యువర్ ఆన్సర్. అంటే వే ఫార్వర్డ్ వెన్ ఎవర్ ఏ క్వశ్చన్ యాజ్ ఆస్క్డ్ ఎనీ షార్ట్ కమింగ్స్ ఆల్వేస్ గో ఫర్ వే ఫార్వర్డ్. అంటే ఒకవేళ లోపాలు ఉన్నవి, విన్నారా, ఇంట్రాక్షన్స్ ఉన్నవి, నా సలహాలు ఇవ్వమని అడిగితే అప్పుడు ఏం చేస్తామంటే వే ఫార్వర్డ్కు వెళ్ళండి, ముగింపుకు వెళ్ళండి, ఏం సూచిస్తున్నావు అని చెప్పేసి. యూ కెన్ కోట్ రికమెండేషన్స్ ఆఫ్ ఎనీ కమిటీ. కంక్లూజన్ ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ తీర్పు కానివ్వండి లేదా ఏదైనా కమిటీ సిఫార్సులు ఇచ్చినట్టయితే అలాంటివి మెన్షన్ చేస్తే యూ విల్ గెట్ మోర్ పాయింట్స్. 1 మార్క్ వచ్చే దగ్గర ఇక్కడ ఏం చెప్పుకున్నాం, 0.5 అన్నాం కదా, 5 చేసేపోతే 1 మార్క్ వేస్తాం. ఇంకా బాగుందనుకోండి 1.5 మార్క్స్ వేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి కమిటీలు కానీ, కమిటీ రికమెండేషన్స్ కానీ, లేదా తీర్పులు కానీ, జస్టిస్ ఎవరి తీర్పు ఇచ్చిన వాళ్ళ పేరు రాస్తూ నువ్వు అథెంటికేటెడ్గా మెన్షన్ చేసినావు అనుకోండి, అప్పుడు ఎక్కువ మార్కులు వస్తుంది మనకు. సో ఇఫ్ నథింగ్ కమ్స్ యువర్ మైండ్, ఒకవేళ కంక్లూజన్ ఇవ్వడానికి నీ బ్రెయిన్కి ఏమీ రాలేదనుకోండి, నా సింపుల్ కంక్లూజన్ ఆల్సో వర్క్ అవుట్. సింపుల్గా ఇవ్వండి, డిప్లొమసీగా, మరీ మనము అగెనిస్ట్గా తర్వాత అలా ఇవ్వకుండా సింపుల్గా డిప్లొమసీగా నువ్వు, ఒకవేళ నీకు ఎలాంటి ఆలోచన రాకపోతే యూ కెన్ గివ్ ద సింపుల్ కంక్లూజన్ ఆల్సో. కానీ క్వశ్చన్కు నువ్వు మెయిన్ బాడీ ఎంత కాంటెంట్ ఇచ్చినావో దాన్ని స్పైల్ చేసినట్టు మాత్రం కంక్లూజన్ ఇవ్వకండి, అది వాళ్ళు గుర్తుంచుకోవాలి. విన్నారా? తర్వాత దేర్ఫోర్ సపోజ్ మనం ఇందాక చెప్పుకున్నాం, విన్నారా, ఏది మనము క్రిప్టో కరెన్సీ గురించి చెప్పుకున్నాం ఇందాక. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దేర్ఫోర్ అంటే ఇప్పుడు ఆన్సర్ రాసిన తర్వాత, బయోటెక్నాలజీ మిషన్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఏ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ టు రిమోట్ అండ్ అచీవ్ ద నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి చెప్పిన అనమాట. ఈ విధంగా అంటే ఏం తోచలేదు అనుకోండి బ్రెయిన్లో, సపోజ్ క్రిప్టో కరెన్సీ గురించి కానీ బయోటెక్నాలజీ గురించి అనుకోండి, అలాంటప్పుడు ఇలాంటిది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అసలు మీ బ్రెయిన్కి ఏం తోచలేదు రాసిన తర్వాత అలాంటి సింపుల్గా కంక్లూజన్ ఇచ్చి వదిలేయచ్చు. ఎందుకు కాంట్రవర్సీ కంటే సింపుల్ ఇస్ ద బెటర్. దెన్ ఇందాక చెప్పిన దానికి టోటల్ సమ్మరీ ఏంటంటే, ఆల్వేస్ ట్రై టు ప్రజెంట్ యువర్ ఆన్సర్, ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ కాంటెంట్, కంక్లూజన్. విన్నారా? ఏముండాలి, ద స్ట్రక్చర్ షుడ్ బి ఫాలోవర్డ్. ఇందాక చెప్పిన స్ట్రక్చర్ను ఖచ్చితంగా ఫాలో కాండి. 2, ఆన్సర్ షుడ్ బి ద పాయింట్స్. మీరు రాసే ఆన్సర్స్ పాయింట్ వైజ్ ఉండాలి. దాంట్లో 2 లేదా 3 వాక్యాల కంటే ఎక్కువ రాయరాదు. విన్నారా? ఎగ్జాంపుల్ షుడ్ బి ప్రొవైడెడ్. నువ్వు రాస్తున్నటువంటి ఆన్సర్ షీట్లో తప్పనిసరిగా ఉదాహరణలతో వివరించండి. ఆన్సర్ షీట్ షుడ్ బి ద కంప్లీట్లీ ఫిల్డ్. నీకు ఇచ్చిన ఆన్సర్ షీట్ ఖచ్చితంగా ఫిల్ చేయడానికి ప్రయత్నించు. డోంట్ లీవ్ ఎనీ పేజ్ ఎంటీ, ఎనీ బ్లాంక్. దెన్ అవాయిడ్ టూ మచ్ ప్లేస్ బిట్వీన్ ద లైన్స్. లైన్కు ఎక్కువగా స్పేస్ వదులుతారు, దాన్ని తగ్గించు. దెన్ ప్రొవైడ్ ఫిగర్స్ అండ్ డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా డయాగ్రామ్స్ వేయండి. విన్నారా?
డయాగ్రామ్స్ వేస్తే ఏమవుతుంది, ఫ్లో చార్ట్స్ 2D డయాగ్రామ్స్ వేసే లాభం ఏంటంటే తక్కువ స్పేస్లో తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. తర్వాత పాయింట్స్ షుడ్ బి షార్ట్, అవాయిడ్ ఓవర్ ఎక్స్ప్లెనేషన్. నువ్వు రాస్తున్న పాయింట్స్ ఎలా ఉండాలి, చిన్నగా ఉండాలి, మరీ ఎక్స్ప్లెనేషన్గా ఉండొద్దు. ఫర్ యువర్ కంక్లూజన్ షుడ్ బి సజెస్టివ్. నీవు ఇచ్చే కంక్లూజన్ ఎలా ఉండాలంటే సజెస్టివ్గా ఉండాలి, ఫ్యూచరిస్ట్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అండ్ రిఫర్మేటివ్గా ఉండాలి. అప్పుడు నీకు ఎక్కువ మార్కులు రావడానికి వీలుంటుంది. సో ఇది ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలనేందుకు కావలసినటువంటి సమాచారము. దీనికి ఎలా ఉండాలి మరి అంటే నువ్వు ఎంతగా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఎందుకంటే ఒకేసారి ఓవర్ నైట్గా నేను వెళ్ళి రాయగలుగుతాను అనుకుంటారు. మామూలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా దగ్గర క్వశ్చన్స్ ఆన్సర్ రైటింగ్ చేస్తుంటారు. అతను రాసిందే కరెక్ట్ అనుకుంటాడు, కానీ చూస్తే అక్కడ ఆన్సర్లో అతను ఎవరు రాసింది వాళ్ళు కరెక్ట్గానే ఉంటుంది, కానీ ఎగ్జామినర్కి నచ్చాలి కదా. ఎగ్జామినర్ దగ్గర ఉన్నటువంటి కీ ఆన్సర్ షీట్లో నువ్వు రాసినటువంటి పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే వాళ్ళు మార్క్స్ చేస్తారు. ఎవరు రాసిన వాళ్ళు నేను రాసిన ఆన్సర్ నాకు కరెక్ట్ అనుకుంటాం విన్నారు, కానీ మార్క్స్ పడాలి కదా. కాబట్టి ట్రై టు ఫాలో ద సమ్ స్ట్రక్చర్. ఒకవేళ సార్ మీరు చెప్పిన స్ట్రక్చర్ ఫాలో కావలేదు, ఇఫ్ యూ హ్యావ్ ద అనదర్ స్ట్రక్చర్ విత్ యూ కెన్ ఫాలో, బట్ షుడ్ బి బెనిఫిట్. లాభం వచ్చేటట్టు చూడండి, మార్క్స్ వచ్చేటట్టు చూడండి స్ట్రక్చర్ ఇక్కడ విన్నారా. సో దీన్ని ఫాలో అయితే కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంటారు. ఓకే, ఇది ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలి, వెదర్ ఇట్ ఇస్ సివిల్ సర్వీసెస్ ఆర్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఆర్ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆన్సర్ ప్రజెంట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ ఆన్సర్ ఇక్కడ అంటే చూడండి, మీరు ప్రిలిమ్స్ అయిపోతుంది, మెయిన్స్లో ఎక్కువ మార్కులు ఉంటుంది, ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు ఉంటుంది. నువ్వు మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నావు అనుకోండి, నువ్వు ఇంటర్వ్యూలో కొన్ని మార్క్స్ తక్కువ వచ్చిన వాడుగా నీకు ఉద్యోగం వస్తుంది విన్నారా. కాబట్టి ఆన్సర్ ప్రజెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ప్రజెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ విన్నారా. ఇప్పటి నుంచే ఎవరైతే రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని కరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకొని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఏం ప్రాక్టీస్ చేయకుండా నేను డైరెక్ట్గా వెళ్ళి రాస్తాను అంటే అది వర్కౌట్ కాదు విన్నారా. సో ఇది మీరు కాస్త బాగా ఫాలో కాండి విన్నారా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో విన్నారా. ఇది చాలామందికి అర్థమైందని అనుకుంటాను విన్నారా. మీకు నచ్చితే విన్నారా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి, ఆన్సర్స్ ఎలా ఆన్సర్ స్క్రిప్ట్స్ కానివ్వండి విన్నారా, ఆన్సర్స్ కొన్ని మోడల్ ఆన్సర్స్ కానీ అలాంటివి ఏమైనా మీకు అవసరం ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు అనుగుణంగా వీడియోలు చేయడం జరుగుతుంది. బట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.